కమింగ్ బ్యాక్, యోసేపు అన్నలు ఏం చేశారు? యోసేపుని అమ్మేసిన తర్వాత తన పై వస్త్రాన్ని, అంటే తన రంగుల కోట్ని ఏం చేశారు? రక్తంలో ముంచి నాన్న దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నీ కొడుకు చచ్చాడు, నీ కొడుకు చచ్చాడు, నువ్వు వేసిన ఈ రంగుల వస్త్రం చూడు ఏమైంది, రక్తంతో ముంచబడింది, చచ్చిపోయాడు. నాన్న ఏడ్చాడంట. నెక్స్ట్ చూసినప్పుడు పోతీఫర్ భార్య అదే రీతిగా ఆ పై వస్త్రం పట్టుకుంటూ ఆయన కోటు వదిలి పరిగెత్తాడు. నెక్స్ట్ టైం ఏంది, అందరూ వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది, ఏమైనా నేరం మోపింది ఆమె మీద? అతడు నన్ను పాడు చేద్దామని చూశాడు, అతడు నన్ను పాడు చేద్దామని చూశాడు. నేను కేకలేసేటప్పుడు పరిగెత్తాడు, ఇదిగో పట్టుకున్నాను కోర్టు, ఎవిడెన్స్. అన్యాయంగా నేరం మోపబడి చెరసాల్లోకి వెళ్ళాడు. తన అన్నలు వచ్చారంట. ఎవరైతే ఆయనని చంపేద్దాం అనుకున్నారో వాళ్ళు వచ్చారు. ఎవరైతే చివరికి వారిని ఆయనని బానిసగా అమ్మేశారో వాళ్ళు వచ్చారు. వారు ఆయన ముందున్నప్పుడు వారు ఆయనని గుర్తుపట్టలే. ఎందుకంటే ఈయన ఐగుప్తుడిలాగా ఉన్నాడు, గుండు కొట్టుకుని ఉన్నాడు, ఐగుప్తుల వస్త్రాలు ఉన్నాడు, ఐగుప్తుల కోట్లు ఉన్నాడు. యు సీ ఫారోస్ హ్యావ్ ఎ కోట్. వారు పై వస్త్రం వారి అధికారాన్ని కనబరుస్తుంది, బంగారంతో ఉంటుంది. మీరు గమనిస్తే తన జీవిత కాలంలో మొదటి 2 కోట్లు పోగొట్టుకున్నాడు. డై కొట్టిన కోట్లు, ఇంకోటి దాసుడు కోట్లు. కానీ 3వ కోటు ఎవరు అతని దగ్గర నుంచి తీయలేకపోయారు. ఏంటి ఆ కోటు? బంగారంతో ఉన్న కోటు. అది ఎవరిచ్చింది? దేవుడు కదా.